ఎవరైతే ఆయిల్ ఫుడ్ తింటారు కదా వాళ్ళ కిడ్నీలు వద్దు మాకు, సరేనా? బోండా అంట రోజు నేను. అరే నువ్వు కిడ్నీలు ఉంచుకొని ఏం చేస్తావురా? బతుకోదాన్నా నేను. బతికి ఏం చేస్తావు? నేను పోతాను, నాకు ఇది వద్దు. నీ కిడ్నీలు ఖచ్చితంగా కావాలరా. అన్నా పోతానా? ఏడికి పోతావు? పోతానా? హే గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నా రూమ్కి ప్రతిరోజు పోరడు వస్తూనే ఉంటాడు, చిన్న పోరలు వస్తూనే ఉంటాడు. దాంట్లో లడ్డుగాడు అని ఒకడు ఉంటాడు. వాడైతే పొద్దున వస్తాడు, సాయంత్రం వస్తాడు, పక్కా ప్రతిసారి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అన్న అనుకుంటా. సో వాడు అట్లా చెయ్యకుండా ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు. సో వీడి కిడ్నీలు అమ్మితే బాగుంటుంది అని చెప్పేసి కిడ్నీలు అమ్ముతా అని చెప్పేసి ఆయన భయపెట్టిన. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, వీడియో మస్తు క్రేజీ ఉంది. సో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. సో మీకు కూడా ఎవరైనా ఇట్లా డిస్టర్బ్ చేస్తే వాళ్ళ కిడ్నీలు అమ్మేయండి, ఇట్లానే ఇంకోసారి రారు. దీన్ని ఎందుకు ఏడుస్తున్నావురా? కిడ్నీలు అంతా అంటున్నావు అన్నా. మళ్ళీ నీ కిడ్నీలు కావాలని చెప్పినా కదరా నీకు మొన్ననే. అనుకున్నా అన్న కిడ్నీలు. అని కూడా కిడ్నీలు ఉన్నాయిరా, కానీ నువ్వు కొంచెం లావు ఉన్నావు కదా, నీకు పెద్దగా ఉంటాయి కిడ్నీలు. పళ్ళవన్నీ తింటాడు. పళ్ళవన్నీ తింటే మళ్ళీ నువ్వు తిన్నావా రోజు? తిన్నాను. నువ్వేం తింటావు? పాలు తాగుతా. పాలు తాగితే ఇంకా మంచిగా. ఏమైందిరా? పాలు తాగితేనే మంచిగా ఉంటాయిరా కిడ్నీలు. ఫ్రూట్స్ తింటా ఇట్లా మంచిగా ఉంటాయి అన్న. ఇప్పుడు ఎవరివి తీసుకోమంటున్నావు నువ్వు? మందు తాగుతావా నువ్వు? వాటర్ తాగుతావా? వాటర్ తాగేటోళ్ళకి కావాలంట. వీళ్ళందరూ తాగుతారు. ఎవరు? వాడు కూడా వాటర్ తాగుతాడు? ఏమోరా, మీకే తెలియాలి. నేనేం చేసిన అంటే కొంచెం నీ ఫోటో పంపినా. నేను ఫోటో ఇప్పుడు వాడి మీద ఎందుకు పోతుందిరా నీది? నాకు అర్థం కాదు. నీ కిడ్నీలు కావాలంటే సరే, సూదులు అవన్నీ తీసుకురండి. ఇక్కడ చేయొచ్చు. ఏమైందిరా? చూస్తా ఎట్లా ఉందండి. అరే కిడ్నీలు కాదురా చూస్తుంది, కిడ్నీలు కింద ఉంటాయి. కిడ్నీలు ఈడ ఉంటాయిరా. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్. నువ్వు ఆని మీద ఎందుకు పడ్డావు? గుండె బాగానే కొట్టుకుంటుంది. నాడి నాడి చూద్దాం. ఇది కొంచెం ఓకే, ఏం పర్లేదు, భయపడకు. మళ్ళీ భయపడితే నువ్వు కళ్ళు మూసుకురా, అయిపోతుంది. కళ్ళు మూసుకుంటే 2 నిమిషాలు. పిల్లాడిని చంపేస్తారా? ఇంకా ఆ నవ్వుతే ఏంద్రా? నవీన్ వాళ్ళ కిడ్నీలు తీయాలా? ఇప్పుడు నేను నవ్వుతున్నా, నాకు కిడ్నీలు తీయాలా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీకు ఎందుకు చెప్పు. నువ్వు కిడ్నీ ఉంచుకొని ఏం చేస్తావు? ఒక మాట చెప్పు. చెప్పు, ఏం చేస్తావు? చెప్పు. మళ్ళీ ఆడుంచుకొని ఏం చేస్తాడు? ఆడు బక్కగున్నాడు రా. మళ్ళీ బక్కనే ఉన్నా. నువ్వు లావున్నావు. అయితే నీకు కిడ్నీలు కావాలి. కొంచెం లడ్డు అంతే. నువ్వు రోజు పొద్దున ఏం తింటావు? ఎవరైతే ఆయిల్ ఫుడ్ తింటారు కదా వాళ్ళ కిడ్నీలు వద్దు మాకు, సరేనా? బోండా అంట రోజు నేను. నువ్వు హెల్తీగా లేవా? ఏం రోగం ఉంది నీకు? జ్వరం ఉంది. అరే నువ్వు ఎందుకు రా కిడ్నీల కోసం జ్వరం ఉంది అది నేను అబద్ధాలు చెప్తున్నావు? నీ కిడ్నీలు అమ్మితే పైసలు వస్తాయిరా. పైసలు వస్తే మంచిగా షాప్కి పోయి నేను రోజు చాక్లెట్లు బిస్కెట్లు తినవచ్చు. చికెన్ మటన్ తిను. నో యూస్. వాడు విండండి. అరే ఇగో నువ్వు ఒక కిడ్నీ చేసినావు అనుకో, నువ్వు రోజు బోండాలు తిని చికెన్ మటన్ తినవు అనుకో, ఇంకా 2 కిడ్నీలు వస్తాయి. మళ్ళీ అవి అమ్మేద్దాం. మళ్ళీ గట్టిగా తిను, మళ్ళీ కిడ్నీలు వస్తాయి. బిజినెస్ రా, ఇది మంచి బిజినెస్. ఇలా ఉన్నా పెట్టరా నువ్వు? రాడు బక్కగా ఉన్నాడు రా. నువ్వు బక్కగా ఉన్నావు అని వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, ఎవరితో నన్ను చెప్పిరా. మంచి చేస్తా నా కొడకను రే. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు అర్థమైతే లేదు. ఒక్క కిడ్నీ కోసం ఇల్లు వాడుతావు ఇంటికి ఊర్లో పోయి. ఏమొద్దా? ఎందుకు ఏమొద్దు?
ఆడి కార్లో తిరుగుతావు రోజుగా. అరే, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అయితే నువ్వు తిరుగు. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు. అరే నువ్వు కిడ్నీలు ఉంచుకొని ఏం చేస్తావురా? బతకదా అన్న నేను. బతికి ఏం చేస్తావు? నేను పోతాను నాకు ఇది వద్దు. నీకు హీరోలో ఏ హీరో ఇష్టం రా? నాకు ఏ ఇష్టం లేదు. ఎవరు ఇష్టం లేదా? క్రికెటర్లో ఎవరు ఇష్టం రా? నాకు ఓడి ఇష్టం లేదు. అమ్మాయి ఏం టార్చర్. సరే మీ ఇంట్లో ఎవరు ఇష్టం రా? మా మమ్మీ. మీ మమ్మీ ఇష్టమా? మీ మమ్మీ ఇంత పెద్దగా అయిందంటే ఒక కిడ్నీ అమ్మేసింది చిన్నప్పుడు. అయితే మా మమ్మీ నేనేం చేయాలి? నువ్వు కూడా అమ్ము ఇప్పుడు. నేను అమ్మాను. ఎందుకు అమ్మవు? నేను అమ్మాను. ఎందుకు అమ్మవురా? నేను అమ్మానంటే అమ్మాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు అమ్మినావు అనుకో చాలా పెద్దగా అయిపోతావు, చాలా హైట్ అయిపోతావు, ప్రభాస్ లెక్క హైట్ అవుతావు. కాదు నేను ఇంత ఉంటా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నీ కిడ్నీలు ఖచ్చితంగా కావాలరా. అన్న పోతానా? ఏడికి పోతావు? పోతానా? అరే ఏం చేస్తారా? ఆడన్న ఏమో చెప్తున్నాయి. అన్నతో మాట్లాడరా ఫస్ట్ నువ్వు. వాడిని కొడతావారా? అప్పటి నుంచి ఈయనే కొడతావు, ఈడి కిడ్నీలే అమ్ముతావు. నువ్వు వీడి మీద ఎందుకు అంత పగ నీకు? ఆకలి అవుతుందా నీకు? నీ కిడ్నీలు ఫ్రై చేద్దాం. ఒక కిడ్నీ అమ్ముతే ఏమవుతావురా? నువ్వు ఆయన మీద ఎందుకు కొట్టావురా? ఆయన కిడ్నీలు మంచిగా లేవురా. నీకు మంచిగా ఉన్నాయి. నాకు ఎట్లా తెలుసా? చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడే కదా చెక్ చేసిండు అన్న కన్నా పోసుకొని. నువ్వు రోజు ఉరుకుతావా? దూరం ఉరకడానికి రాదా నీకు? వస్తారా? కానీ ఉరకవు. అయితే నీకు కిడ్నీలు మంచిగానే ఉన్నాయి. అవి అంటే సూదులు, మత్తు సూదు ఒకటి. రారా అన్న ఏమంటలేడు. ఒక కిడ్నీ ఏం కాదు. కళ్ళు మూసుకో, 2 నిమిషాలు అయిపోతుంది. 2 నిమిషాలు ఇగో 2 నిమిషాలు కళ్ళు మూసుకో అయిపోతుంది. అరే పట్టుకుంటా. అరే పట్టుకో. అరే ఎందుకు పట్టుకుంటావురా? అరే 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 లడ్డు ఆగు. అరే ఆగు. అరే అరే వదిలే. మన అమ్మట ఎందుకు వచ్చినారా? నా అమ్మట ఎందుకు వచ్చినావు? మీ అమ్మ మీ అన్నమ్మట వస్తే మీ అన్నమ్మట పోవాలా? తీసుకొచ్చినా బయట ఏంది? తీసుకొచ్చిన అయితే ఏందా? తీసుకొచ్చినా వీడియో కడ్డీలు అమ్ముతలేంరా. అర్థమవుతుందా? వీడియో లడ్డు ప్రాంక్ రా. లడ్డు కిడ్నీలు బాగా ఉంటాయి. నువ్వు భయపడవా? కిడ్నీలు అంటే ఎందుకంత ఇష్టం నీకు? చెప్పురా. కిడ్నీలు అంటే ఎందుకంత ఇష్టం రా? చెప్పలేడు. కూర్చుదా. భయపడ్డావా నిజంగా? భయపడ్డావా?